ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమేంద్ర వ్లాగ్స్. ఇప్పుడైతే మా ఇంటి దగ్గర అయితే వర్షం పడుతుందండి. ఇప్పుడైతే 7 అవుతుంది టైము. వర్షానికి వంట ఏం చేయాలి అని మా కొడుకుని మా ఆయన్ని అడిగితే ఏదైనా చేయకని వేడి వేడిగా ఉండాలా అన్నారు. అందుకని నేను ఇప్పుడు ఎగ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కానీ అప్లోడ్ చేస్తాను, చూడండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. ఆయిల్ వేసుకోండి. వేడయ్యాక కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకోండి. ఆవాలు కొంచెం పటపట అన్న తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి వేసుకోండి. కొంచెం ఆనియన్స్ రెడ్ అయ్యాక కొన్ని టమోటాలు వేసుకోండి. ఇందులో కొంచెం పసుపు వేసుకోండి. టమోటాలు తొందరగా కుక్ అవుతాయి. ఒక్క నిమిషం మూత పెట్టేస్తే టమోటాలు మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. టమోటాస్ మెత్తగా అయినాయి. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ వేసుకుందాం. టమోటాస్ అన్నీ ఇట్లా సైడ్ ఇలా అంతా సైడ్ కనేసుకోండి. టమోటాస్ అన్నీ ఇందులోకి ఎగ్ వేద్దాం. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇలా పెంకు పగలకుండా వేయండి. ఇలానే మధ్యలో ఉండనివ్వండి. ఎందుకంటే ఎగ్ అంతా స్మాష్ కాకుండా అక్కడక్కడ కనిపిస్తుంది బాగా ఎగ్ రైస్లో.
కొద్దిసేపు కదల్చకుండా అట్లనే వదిలేసేయండి, ఆమ్లెట్ లాగా అవుతుంది. ఇలా అంతా మొత్తం ఆమ్లెట్ లాగా అయ్యాక దీన్ని టర్న్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఎగ్ బాగా ఫ్రై అయ్యాక సాల్ట్ వేసుకుందాం. నేనైతే నాకు సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. నేనైతే కొంచెమే వేసుకుంటున్నాను. నేనైతే కొంచెం ఎగ్ మసాలాగానే వేసుకుంటున్నాను. అంతా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి రైస్ వేసుకోండి. మొత్తం అంతా కలిపేసుకోండి. మొత్తం అంతా ఇలా కలిపేసుకోండి. చూడండి, ఎగ్ అక్కడక్కడ బాగా కనపడిస్తుంది కదా, మొత్తం స్మాష్ కాకుండా. ఇప్పుడు ఇందులోకి హాఫ్ లెమన్ వేయండి. నేనైతే హాఫ్ వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలంటే పులుపు అంత వేసుకోండి. ఎందుకంటే బాగా స్పైసీగా కారంగా ఉన్నప్పుడు లెమన్గా ఉంటే చాలా బాగుంటుంది. మొత్తం అంతా కలిపేసుకోండి. లెమన్ జ్యూస్ అంతా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా మనం ఏ వంట చేసినా కానీ డెకరేటివ్గా కనిపించడానికి ఉంది కదండి మనకి కొత్తిమీర. అలా కొత్తిమీర వేసేసుకొని వేడిగా సర్వ్ చేసుకోవడము. అయిపోయిందండి ఎగ్ రైస్. ఇప్పుడైతే ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇక్కడ కొత్తిమీర వేయంగా నాకైతే కొంచెం మిగిలింది. ఈ కొత్తిమీరని మనమంతా వేసుకోలేం కదండి, అందుకే దీన్ని ఎలా స్టోరేజ్ చేసుకోవాలో మీకు చెప్తాను. కొత్తిమీర ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ కొన్ని 2-3 రోజులకే కొంచెం కుళ్ళిపోయినట్టు అవుతుంది. అందుకే మీకు ఇప్పుడు తెచ్చినలాగా కొత్తిమీర లాగానే ఫ్రెష్గా ఉండాలంటే నేను చెప్పిన టిప్ మీరు కూడా ట్రై చేయండి. ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని
అందులోకి ఒక న్యూస్ పేపర్ తీసుకోండి చిన్నది. న్యూస్ పేపర్ ఎందుకంటే మనము ఫ్రిడ్జ్లో పెడతాం కదండి, తేమగా ఉంటుంది కదా కూలింగ్లో, ఆ తేమ అంతా అబ్జర్వ్ చేసుకొని ఇప్పుడు వాష్ చేసిండే కొత్తిమీర అంతా నేను ఇందులో పెట్టేస్తున్నాను. వాటర్లో కడిగేసాక ఆకును మాత్రమే వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఆకును ఒక్కటే తీసుకొని బాక్స్లో పెడుతున్నాను. పైన ఇక్కడ చిన్న ముక్కలు న్యూస్ పేపర్ వేస్తున్నాను. ఎందుకంటే ఫ్రిడ్జ్లో కూలింగ్ అంతా ఏవైనా వాటర్ లాగా అలా వచ్చాయంటే గిన ఇది అబ్జర్వ్ చేసుకొని ఎలా ఉండే కొత్తిమీర అలాగనే ఉంటుందండి, ఫ్రెష్గా ఎక్కడ పాడవకోకుండా ఉంటుంది. అందుకే నేనైతే ఇలా పెట్టుకుంటానండి మా ఫ్రిడ్జ్లో. ఇలా క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవడమే. ఈ టిప్ని మీరు కూడా ఫాలో కావండి. ఓకే అండి, వేడి ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఆనియన్స్ అక్కడక్కడ వేసుకొని తింటుంటే సూపర్గా ఉంది. చూడండి, ఎగ్ కానీ ఎక్కడే కానీ స్మాష్ కాకుండా అంతా సూపర్గా వచ్చింది ఎగ్ రైస్ అయితే. ఇప్పుడు మా చిన్ను తిని చూసి టేస్ట్ చెప్తాడు, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఆనియన్ ఎగ్ తీసుకొని ఇప్పుడు మా చిన్ను తినిపిస్తాను చూడండి. ఎలా ఉంది నాన్న? చూడండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మింద్రా బ్లాగ్స్.